సిలువపై బలి అయిన యేసు చేర్చు ఆలోకం. హాయ్ ఝాన్సీ. హాయ్ గ్లోరీ. ఏం చేస్తున్నావు? బైబుల్ చదువుకుంటున్నా. అవును, బిహెచ్పి చర్చ్ తుళ్ళూరులో మీటింగ్స్ జరుగుతున్నాయంట కదా, నిజమేనా? నిజమే ఝాన్సీ, జరుగుతున్నాయంట. ఒకసారి దైవజనుల దగ్గరకు వెళ్దాం, మీటింగ్స్ గురించి వివరాలు తెలుసుకుందాం పదా, సరేనా? సరే, వెళ్ళొద్దాం పదా. వందనాలు పాస్టర్ గారండి. అమ్మా వందనాలమ్మా, బాగున్నారా? బాగున్నాం పాస్టర్ గారండి. ఏంటి ఇలా వచ్చారు? మీటింగ్స్ అంట కదండి, ఎప్పుడు? అవునమ్మా, మన తుళ్ళూరులోనే జరుగుతున్నాయి మీటింగ్స్. మార్చి 5, 6, 7 తారీఖుల నుండి, అనగా 2025 బుధవారము, గురువారము, శుక్రవారములు ఉదయకాల సమయము 10:30 గంటలకు బిహెచ్పి చర్చిలో ప్రారంభించబడుతుంది. అలాగే రాత్రి 6 గంటలకు ప్రారంభించబడుతుంది. రాత్రికాల సమయంలో పొన్నికంటి వారి వీధిలో ఆర్సిఎం గ్రౌండ్ ప్రక్కన ఈ క్రీస్తు సువార్త పండుగలు జరుగుతూ ఉన్నాయి. పావుర స్వరము మన దేశంలో వినబడుచున్నది. ఓ నేస్తమా, లిమ్ము లిమ్ము నీ పాపము నుండి, యేసు వచ్చు వేళాయే, యేసు వచ్చు వేళాయే. పావుర స్వరము మన దేశంలో. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. దేవుడు మనందరినీ ప్రేమించి దైవజనుల ద్వారా, బిహెచ్పి సంఘము ద్వారా క్రీస్తు సువార్త పండుగలను దేవుడు మన కొరకు ఏర్పాటు చేసి ఉన్నాడు. కావున మీరందరూ కూడా ఈ క్రీస్తు సువార్త పండుగలలో పాల్గొని దేవుని దీవెనలు పొందుకోగలరని ప్రభు పేరిట అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రార్థించండి, పరలోకం చేరండి, నాకు ఈ కృప అనుగ్రహించాను. ఎఫెసీ 3:11. 25వ వార్షిక బిహెచ్పి మినిస్ట్రీస్ వారు నిర్వహించు క్రీస్తు సువార్త పండుగలు. క్రీస్తు సువార్త పండుగలు, ఈ క్రీస్తు సువార్త పండుగలు 2025వ సంవత్సరము మార్చి 5వ తారీఖు నుండి 7వ తారీఖు రాత్రి వరకు ఈ క్రీస్తు సువార్త పండుగలు జరుపబడుతూ ఉన్నాయి. సమాధానము లేని వారికి, కుటుంబాలలో నెమ్మది లేని వారికి, బలహీనైనటువంటి వారికి దేవుడు ప్రతి ఒక్కొక్కరిని స్వస్థపరిచి పరలోకం చేర్చాలన్నటువంటి ఒక మంచి సదుద్దేశముతోటి ఈ క్రీస్తు సువార్త పండుగలను ఏర్పాటు చేసి ఉన్నాడు. కావున మీరందరూ కూడా ఈ క్రీస్తు సువార్త పండుగలలో పాల్గొని దేవుని దీవెనలు పొందుకోగలరని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. హాయ్ ఝాన్సీ. హాయ్ గ్లోరీ. ఏం చేస్తున్నావు? బైబుల్ చదువుకుంటున్నా. అవును, బిహెచ్బి చర్చ్ తుళ్ళూరులో మీటింగ్స్ జరుగుతున్నాయంట కదా, నిజమేనా? నిజమే ఝాన్సీ, జరుగుతున్నాయంట. ఒకసారి దైవజనుల దగ్గరకు వెళ్దాం, మీటింగ్స్ గురించి వివరాలు తెలుసుకుందాం పదా. వెళ్ళొద్దాం పదా. వందనాలు పాస్టర్ గారండి. వందనాలమ్మా. బాగున్నారా పాస్టర్ గారండి? బాగానే ఉన్నాం. ఏంటి ఇలా వచ్చారు? మీటింగ్స్ అంట కదండి, ఎప్పుడు? అవునమ్మా, మన తుళ్ళూరులో 2025 మార్చి 5వ తారీఖు నుండి 7వ తారీఖు రాత్రి వరకు ఈ క్రీస్తు సువార్త పండుగలు
జరపబడుతూ ఉన్నాయి. ఉదయకాల సమయము 10:30 గంటలకు, అలాగే రాత్రికాల సమయంలో 6 గంటలకి ప్రారంభించబడుతుంది. అనగా బుధవారము, గురువారము, శుక్రవారములు. 5వ తారీఖు సాయంత్రము నుండి 7వ తారీఖు రాత్రి వరకు ఈ క్రీస్తు సువార్త పండుగలు జరపబడుతూ ఉన్నాయి. కావున మీరందరూ కూడా మీ పనులను త్వరగా ముగించుకొని ఈ క్రీస్తు సువార్త పండుగలలో పాల్గొని దేవుని దీవెనలు పొందుకోగలరని ప్రభు పేరిట అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఎందరో పరిశుద్ధులు ప్రభు మార్గమందున. పాస్టర్ గారండి, స్థలం ఎక్కడా? తుళ్ళూరు పొన్నికంటి వారి వీధిలో ఆర్సెం గ్రౌండ్ ప్రక్కనే ఈ క్రీస్తు సువార్త పండుగలు జరపబడుతూ ఉన్నాయి. త్రిలోకాన్ని పాస్టర్ గారండి, క్రీస్తు సువార్త పండుగలకు ఎవరెవరు వస్తున్నారండి? ఈ క్రీస్తు సువార్త పండుగలలో దేవుని వర్తమానాన్ని తెలియచేయుటకు దేవుని ఆత్మచే అభిషేకించబడిన గొప్ప దైవజనులు మన మధ్యలోనికి వస్తూ ఉన్నారు. దైవజనులు రెవరెండ్ ఎం జేస్తస్ గారు ఆత్మకూరు నుండి, అలాగే రెవరెండ్ కె దేవభూషణ్ వాయ్ గారు మంగళగిరి శిబిరం, రెవరెండ్ ఎం జాన్ పాల్ అయ్య గారు ప్రకాష్ నగర్, రెవరెండ్ ఎం ఇమ్మానియల్ గారు జగ్గయ్యపేట, రెవరెండ్ ఎం చిరంజీవి గారు చిరావూరు, రెవరెండ్ పి సాగర్రావు గారు మద్దూరు, ఇంకా అనేకమైనటువంటి దైవజనులు మరియు రక్షణ సాక్ష్యములు, అనగా దేవుడు పాపము నుండి ఎలాగా విడుదల చేసి వారిని మరి స్వస్థపరిచి పరలోక పౌరసత్వాన్ని కలుగు చేశారో ఆ విషయాలు తెలియచేయడానికి మన మధ్యలోనికి విచ్చేస్తున్నారు. కావున మీరందరూ కూడా ఈ సాక్ష్యములు, దేవుని వర్తమానాలు, అలాగే యాక్షన్ సాంగ్స్ కూడా చిన్నారులు చేయబడుతూ ఉన్నాయి. కావున మీరందరూ కూడా సిద్ధపడి ఈ క్రీస్తు సువార్త పండుగలలో పాల్గొని దేవుని దీవెనలు పొందుకోగలరని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. ఈ యొక్క క్రీస్తు సువార్త పండుగలు 25వ వార్షికోత్సవం బిహెచ్పి చర్చి మినిస్ట్రీస్ వారు నిర్వహించు క్రీస్తు సువార్త పండుగలు. ఈ క్రీస్తు సువార్త పండుగలలో పాల్గొని దేవుని దీవెనలు పొందుకోగలరని ప్రభు పేరిట అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. కుల మత సంఘ భేదము లేకుండా అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నారు దైవజనులు రెవరెండ్ ఎం సమూయేలు గారు, అలాగే సంఘస్థులు, సంఘ పెద్దలు. ప్రభు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రభు మార్గమందున విడిచిరి పాపాన్ని, మరిచిరి లోకాన్ని, నడిచిరి క్రీస్తు అడుగు జాడలలో, నడిచిరి క్రీస్తు అడుగు జాడలలో, నడువుము నీవు ఆ క్రీస్తు బాటలో, నడువుము నీవు ఆ క్రీస్తు బాటలో. ఝాన్సీ, మీ అమ్మకి మొన్నటిదాకా బాగోలేదు కదా, ఎలా స్వస్థత వచ్చింది? అమ్మ ఇప్పుడు బాగుందిరా. కుటుంబాలు ఐక్యతగా లేకపోయినా, ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నా, ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నా సరే ఈ క్రీస్తు సువార్త పండుగలకు దేవుడు
దేవుడు తన ప్రజలందరినీ పిలుస్తూ ఉన్నాడు. మరియు ప్రతిరోజు సుమధుర సంగీతము వినిపించబడును. ఈ సభలు జయకరముగా జరిగినట్లు ప్రార్థించండి. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.